బంగారానికి ఉండే క్రేజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా భారతీయ మహిళలకు పసిడిపై ఉండే ప్రేమ అంతా ఇంత కాదు. దీని ఆభరణాలతో పాటు కరెన్సీగా ఇన్వెస్ట్మెంట్ కోసం వాడతారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా బంగారానికి అంత డిమాండ్. ఇటీవల స్టాక్ మార్కెట్ షేర్ అవుతుండడం, వడ్డీ రేట్లు తిరిగి రావడంతో చాలా మంది గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీంతో దీనికి డిమాండ్ మరింత పెరిగింది. ఫిబ్రవరి ప్రారంభం నుంచి బంగారపు ధరలు వేగంగా పెరుగుతూ పోతున్నాయి. ఇటీవలే 10 గ్రాముల బంగారపు ధర దాదాపు 89,000 వద్ద ఆల్ టైమ్ గరిష్టానికి చేరింది. ఇలాంటి సమయంలో ఒక పెద్ద బంగారు గని దొరికితే ఎలా ఉంటుంది? గోల్డ్ మార్కెట్ పూర్తిగా షేర్ అయిపోదు. ఇప్పుడు నిజంగా అదే జరిగింది. దాదాపు 1000 టన్నుల బంగారం నిల్వలు ఉన్న బంగారు గనులను ఇటీవల జియాలజిస్టులు కనుగొన్నారు. మోడర్న్ హిస్టరీలో ఇంత భారీ ఎత్తున బంగారపు నెలలు బయటపడటం ఇదే తొలిసారి. మొత్తం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఇది పెనుమార్పులకు దారితీయనుంది. ఇప్పటి వరకు చెప్పుకున్న బంగారపు గనిలో చైనాలోని హునాన్ ప్రావిన్స్ లో ఉన్న పింగ్ జియాంగ్ కౌంటింగ్ లో కనుగొన్నారు. ఇండియన్ డిఫెన్స్ రివ్యూ ప్రకారం కొత్తగా కనిపెట్టిన నిల్వలు వాంగోల్ ఫీల్డ్ లో ఉన్నాయి. 2000 మీటర్ల లోతు వరకు దాదాపు 40 పొరల్లో బంగారం దాగి ఉన్నట్లు అంచనా వేశారు. తొలుత 300 మెట్రిక్ టన్నులను లెక్కగట్టారు. కానీ 3000 మీటర్ల లోతు వరకు వెళ్తే 1000 టన్నుల బంగారాన్ని తీయొచ్చని గుర్తించారు.